మనం ఒక అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఇది 3వ వారం. ఫస్ట్ వారం దేని మీద మనం ధ్యానించాం? అర్పణలు. అర్పణలు అవి ఎన్ని రకాలు అని చూసాము? 5. ఏమేమిటవి? దశమ భాగాలు, ప్రతిష్ఠితార్పణలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు, చివరిది స్వేచ్ఛార్పణలు. 2వ వారం అనగా పోయిన వారం మనం చూసాం. ఏమిటది? దావీదు స్వేచ్ఛార్పణ. దావీదు యొక్క స్వేచ్ఛార్పణ. ఏమేం చేశాడు? ఆయన ధనాన్ని దేవుని మందిరానికి ఇచ్చాడు, ఒకటి. రెండవది, దేవుని మందిర స్థలము కొనడానికి ఇచ్చాడు మొట్టమొదటిగా తన ధనాన్ని. ఎంతో ధనం. అది ఎవరో ఇవ్వమంటే ఇవ్వలేదు, ఆయన స్వేచ్ఛపూర్వక అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. స్వేచ్ఛార్పణ అంటే అందులో బలవంతం ఏమి ఉండదు, ఇష్టం అన్నమాట. ఇష్టముతో ఇచ్చే అర్పణ స్వేచ్ఛార్పణ. ఒకటి, మందిరం కట్టడానికి దాని ముందు మందిర స్థలము కొరకు ధనం ఇచ్చాడు. రెండవది, ఆ స్థలములో మందిరం నిర్మాణం కొరకు ధనం ఇచ్చాడు. మూడవది, ఆ మందిరములో కావాల్సినటువంటి పరికరాలు, వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చి పెట్టాడు. అంతేకాదు, తన తలాంతులను కూడా దేవుని కొరకు ఏం చేశాడు? ఆయన అర్పించాడు. ఈ గత 2 వారాలు మీరు ఈ ప్రసంగాలు కావాలంటే వివరంగా పూర్తిగా మీరు యూట్యూబ్లో చూడవచ్చు, ఎవరైతే వినలేదో మీరందరూ కూడా. అయితే ఈరోజు ఈ అర్పణలు దావీదు భక్తుడు ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు, ఏం చేశాడు దేవుడు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. వినకముందు గొప్ప దైవజనులలో ఒక దైవజనుడు కొన్ని ఉపమానాలు ఆయన తెలియజేశాడు. అందులో 2 ఉపమానాలు మీ కొరకు నేను తెలియజేస్తున్నాను, వినండి. ఆయన హెడ్డింగ్గా ఏం పెట్టాడంటే టాపిక్, ఇస్తావా పోతావా. ఏమిటంట? ఇస్తావా పోతావంటే పైకి కాదు, పోతావంటే బయటికి వెళ్ళిపోతావా అని ఆయన దీని గురించి వివరిస్తూ చెప్పాడు. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉంటే ఒక అతను వచ్చాడనమాట. ఒక అతను వచ్చి కూర్చున్నాడు మందిరంలో. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఏం చెప్పినా నవ్వుతున్నాడు. ఇంతకీ ఎట్టున్నాడు ఆ వ్యక్తి అంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన గడ్డం వేసుకొని ఒక పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు. ఒకటే నవ్వుతూ ఉంటే, ఇప్పుడు చూడండి, సందర్భానుసారమైన నవ్వు నవ్వాలి అందరం, అంతే కదండి. ఎట్ట పడితే ఎప్పుడు పడితే అప్పుడు దుఃఖంలో ఉంటే నవ్వుతే కూడా అది పిచ్చోడా మంచివాడు చెప్పండి? పిచ్చోళ్ళు మంచివాళ్ళ? ఒక సందర్భం ఉంటుంది దానికి కూడా. పిచ్చోళ్ళు ఎర్రగడ్డ ఉందిగా మనకు దగ్గరే, ఆ పిచ్చి ఆసుపత్రికి ఒకసారి వెళ్ళా నేను. ఏంటి పరిస్థితి అని చూడడానికి వెళ్తే పిచ్చిగా నవ్వుతున్నారు. అసలు వాళ్ళు ఏం చేయిస్తున్నారో తెలియట్లా. ఈ పిచ్చోడు కూడా ఒకడు వచ్చాడనమాట. వచ్చి పాస్టర్ గారు ఏం చెప్తున్నా నవ్వుతున్నాడు, ఏం చెప్తున్నా నవ్వుతున్నాడు, అందరికి డిస్టర్బ్ అవుతుంది. పాస్టర్ గారు వెళ్ళాడు. బాబు నవ్వమాకు, ఆగు, అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, నవ్వమాకంటే వింటలేదు. ఎట్టుందా నీ పని అని చెప్పి కానుకలు, అది ఆఫరింగ్ ఉంటుంది కదా బ్యాగ్, అది తీసుకొచ్చి కానుకలు ఇస్తావా పోతావా, కానుకలి అనేసరికి ఒక్క దెబ్బకి పరిగెత్తాడు బయటికి. అంటే చాలామందికి కానుకల గురించి చెబితే నచ్చదు. ఎందుకులే, బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మీరు మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానుకల గురించి చెప్తున్నాడంటే పాస్టర్ గారు చాలామంది కనపడరు, కానీ మీరు మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అండి, ఎంత మంచోళ్ళు. 3 వారాల నుంచి వాక్యము కానుకల నిమిత్తము చెబుతుంటే
ఎంతమంది కూర్చున్నారు చూడండి మీరు. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. మీరు ఇటువైపు చూస్తే ఎక్కువ మంది వచ్చారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాత రోజుల్లో ఒక 2 వెండి నాణ్యాలు ఉండేవన్నమాట. మరి నాకైతే నా దినాలు లేవు, కానీ పాత రోజులు ఇంకా నాకు తెలుసు కొంతమంది ఉంటారు ఇక్కడ వృద్ధులు. ఒకటి వెండితో చేయబడిన రూపాయి నాణ్యం ఉండేదట. ఇంకొకటి రాగితో చేయబడిన దమిడీలు అంటారంట వాడిని. దమిడీలు అంటే దేనికి పనికిరాని నాణ్యము, రాగితో చేయబడింది. ఈ రూపాయి బిళ్ళ మాత్రం వెండితో చేయబడి అది మన రాజముద్ర వేయబడినటువంటిది అనమాట. అప్పుడు అవి 2 అనుకుంటున్నాయంట మాటల రూపంలో. ఏమనంటే ఆ వెండి రూపాయి అంటుందట, ఈ దమిడికి కూడా పనికిరానటువంటి ఆ రాగి నాణ్యంతో ఏమిటి అసలు నువ్వు నా పక్కన వచ్చి 2 అటు ఉరుగు ఎందుకు ఆ 2 నాణ్యాలు అటు వెళ్తా ఉన్నాయంట. 2 కూడా ఎవరు చేతిలో నుంచి జోబులోంచి పడిపోయి 2 అటు పరుగు అటు వెళ్ళిపోయి ఒక దగ్గర ఆగాయంట. అప్పుడు ఆ వెండితో చేయబడిన నాణ్యం అంటుందంట దాంతో, ఛీ నువ్వు నా పక్కన ఎందుకున్నావు, హై దేనికి పనికిరాని దాన్ని నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నేను చూడు నా వైభోగం చూడు, రాజముద్ర వేయబడిన దానిని, నేను ఎంత గొప్పదాన్ని, ఎంత గ్రేటు, అసలు నేను చూస్తే ఛే సిగ్గేస్తుంది, అసలు నా పక్కన ఉన్నావు, నీ పక్కన నేను ఉన్నాను సిగ్గేస్తుంది అని అంటే, అప్పుడు అది అన్నదట, దేనికి పనికిరాని ఆ దమిడి రాగి బిళ్ళ. ఆ దినాల్లో నేను ఎవరికి మరి ఎవరి చేతుల్లో ఉండకపోవచ్చు, విలువ లేని దాన్ని కావచ్చు, కానీ దేవుని మందిరాలలో మాత్రం నేనే ఉంటాను అన్నదట. దేవుని మందిరాలలో నేనే ఉంటాను అన్నదంట. అంటే ఆ దినాల్లో దేనికి పనికిరాని దమ్మిడి బిళ్ళలు, రాగి బిళ్ళలు మందిరంలో వేసేవాళ్ళటండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారేమో గమనించండి. చిరిగిపోయిన నోట్లు ఉంటాయి చూసారా, ఎందుకు పనికిరాని నోట్లు, అవి కూడా వేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. విలువలేని రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయలు. చిన్నపిల్లలు అంటే ఓకే, కానీ పెద్దోళ్ళు కూడా కనీసం 100 రూపాయలకు తగ్గకుండా వేయాలి. కనీసం అంటున్నా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఆయనకి ఇవ్వడం చేత మనకి ఏది తక్కువ కాదండి. ఇప్పుడు దావీదు భక్తుని గురించి చూడకముందు కొన్ని విషయాలు ఈరోజు చదవబడిన లేఖన భాగంలో ఒక మాటను చూడండి, ఏముందో చూడండి దయచేసి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడు దయచేసి గమనించండి ప్రియులారా. ఆ చివరి లైన్ చూడండి. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏముంటుందంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. 2వ భాగంలో ఉంటుంది, ఇయ్యుడి అప్పుడు మీకు. ఈరోజు అంశం ఏమిటంటే ఇచ్చుకొనుట పుచ్చుకొనుట కొరకే. ఈరోజు అంశం ఏమిటి? ఇచ్చుకొనుట పుచ్చుకొనుట కొరకే. అంటే నువ్వు ఇస్తున్నావు అంటే అది వృధా పోదది. దేనికి ఇచ్చుకుంటున్నావంటే పుచ్చుకొనుట కొరకే. యేసయ్య చెప్పాడు ఆ మాట, ఇయ్యుడి అప్పుడు మీకు. మనకు ఇవ్వబడాలంటే ముందు ఏం చేయాలి? ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. ఇస్తే మనకు దేవుడు ఇస్తాడు, ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇస్తాడు ఆయన?
ఈ పాయింట్స్ మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ముందుగా దావీదు భక్తుని జీవితంలో నుంచి కొన్ని చూద్దాం. ఇచ్చుకొనుట పుచ్చుకొనుట కొరకే. ఇంతకు ఏమిచ్చాడు దావీదు? పోయిన వారమే మనం చాలా విషయాలు చూసాం. ఏమేమి ఇచ్చాడు ఆయన? తన ధనం ఇచ్చాడు. ముఖ్యంగా మందిరము స్థలము కొరకు, మందిర నిర్మాణం కొరకు, మందిరములో వస్తువులు, ఆ యొక్క పరికరాలు, వాటన్నిటి కొరకు ధనం ఇచ్చాడు. ధనముతో పాటు ఇంకా ఏమి ఇచ్చాడు ఆయన? తలాంతులు ఇచ్చాడు. వినండి, సమయం ఇచ్చాడు. ఆయన ధనం ఇవ్వడమే కాదు కానీ తన సమయాన్ని కూడా ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. డబ్బులు ఇస్తే సరిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకో మాకు. నీ ధనం దేని కొరకంటే నిన్ను ఆశీర్వదించడానికి, రెట్టింపు దీవెనలు నీకు ఇవ్వడానికి, ఆయనకి లేక కాదు, నిన్ను దీవించడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధనముతో పాటు ఏమి ఇవ్వాలి? మన తలాంతులు ఇవ్వాలి. దావీదు భక్తుడు ఏమేమి ఇచ్చాడండి? ఎన్ని తలాంతులు ఉన్నాయి ఆయనకి? పాటలు, కీర్తనల గ్రంథంలో ఎక్కువ సింహభాగము ఆయనదే. అనేకమైనటువంటి కీర్తనలు ఆయన రాశాడు. కీర్తనలు అంటే పాటలు, కీర్తనలు అంటే పాటలు. కీర్తనలో ఎన్ని పాటలు, ఎన్ని రాగాల మీద ఈ ట్యూన్ చేయబడ్డాయండి. ఆ పాటలు రాశారు. ఏ రాగం, రకరకాల రాగాలు ఉన్నాయి పాటలు ట్యూన్ చేయడానికి. ఎన్నో పాటలు రాశాడు ఆయన. రాసి కదలకుండా ఉన్నాడా? దాన్ని ఏం చేశాడు? స్వరకల్పన చేశాడు. స్వరకల్పన చేసి ఆగిపోయాడా? లేదు. మళ్ళీ ఏం చేశాడు? వాటిని పాడాడు. పాడటంతో నా పని అయిపోయింది అనుకున్నాడా? లేదు. ఇంకా ఏం చేశాడు? పాటలు నేర్పించాడు. వాయిద్యకారులకు వాయిద్యాలు నేర్పించాడు. 1, 2, 3 ఎన్ని తలాంతులు ఉన్నాయండి ఆయనకి. ఈ తలాంతులన్నీ కూడా దేవుని కొరకే ఆయన ఇచ్చాడు. ధనము, సమయము, తలాంతులు 1, 2, తన హృదయాన్ని, తన జీవితం కూడా ఇచ్చేశాడు. ఒక్కసారి ఏదో తప్పు చేశాడు ఆయన. ఇక ఆ తప్పు తర్వాత ఇంకెన్నడూ ఆయన చేయలేదండి తప్పు. దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ముందుకే వెళ్ళిపోయాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనం ఏం చేయాలి చెప్పండి? మనకున్న ధనము, మన తలాంతులు, ఇంకా మన సమయము, ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్నదంతా కూడా ఆయనకి ఇచ్చేసిన తక్కువేం కాదు. ఇంకొక మాట మీకు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, వినండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకి ఏదో మనకిష్టం వచ్చింది కాదు ఇచ్చేది. వినండి, ఆయనకి ఇష్టమైంది ఇవ్వాలి. ఆయనకి ఇష్టమైంది ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది సత్యము ఈ మాట. దావీదు భక్తుడి గురించి కొన్ని మాటలు చూద్దాం. దేవునికి ఇతడు ఇచ్చినందుకు ఏం చేశాడు? దేవుడు అతనికి ఏం చేశాడు? వినండి. ఇహలోకపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఇస్తే ఆ పరలోకంలో ఎప్పుడో దాని గురించి అని అనుకోమాకండి. ఎప్పుడు సంగతో కాదు, ఇప్పుడే ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అటువంటి భాగ్యాన్ని దేవుడు మీకు కలుగు చేయును గాక. ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దెర్ ఈజ్ ఏ కండిషన్. వినండి, ప్రతి ఆశీర్వాదానికి ఒక షరతు ఉంటుంది. ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి, ఒక షరతు ఉంటుంది. ఏమిటది? ఇది చేస్తే ఇది ఇవ్వబడును. అవునా కదా? అవునండి. మనం ఇది ఇంకొక మాట కూడా వినండి. దేవునికి మనం ఇచ్చేది ఏమిటనంటే అదొక విత్తనము లాంటిది. విత్తనాలు వేస్తే ఏమవుతుందండి? పంట వస్తుంది. ఆ పంట ఎవరు అనుభవిస్తారు?
ఎవరైతే పంట వేస్తారో వారే. ఈనాడు దేవుని బిడ్డ, నువ్వు ఎంత ఇస్తావో అంత దీవించబడతావు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని, చెప్పండి, ఫినిష్ చేయండి, పూర్తి చేయండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సరే, దావీదు భక్తుడు ఎలా దీవించబడ్డాడు? ఆయనకు ఇచ్చే గుణం ఉంది. మీకు చెప్పాను ఇంతకుముందు, ఇవ్వడము అనేటటువంటిది దేవుని గుణము. ఇవ్వడము అనేటటువంటిది దేవుని గుణము. క్రీస్తునందు ప్రియులారా, ఇతడికి చిన్నప్పటి నుంచి ఇచ్చే స్వభావం. ఏదంటే ఏది పడితే అది ఇవ్వడు ఆయన. శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. శ్రేష్టమైనదే ఇస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇహపరమైన ఆశీర్వాదాలు కొన్ని చూద్దాం ఆయన జీవితంలో నుంచి. ఈయన మహారాజు, ఒక రాజు కాదు, ఆయన మహారాజు. చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి గొప్ప మహారాజు దావీదు. ఎందుకంత గొప్పోడయ్యాడు? సరే వినండి. ఆ మహారాజు అవ్వకముందు ఈయన పరిస్థితి ఏమిటి? ఈయన స్థానం ఏమిటండి? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుండే ఒక చిన్న గొర్రెల కాపరి. వింటున్నారండి? ఎవరైనా గొర్రెలు కాసుకుండే ఒక చిన్న గొర్రెల కాపరి. ఆ మంద కూడా పెద్దదేం కాదు. తన తండ్రి అయిన యెషయా యొక్క గొర్రెల మంద, చిన్న మంద. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ గొర్రెల దొడ్డిలో నుంచి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమిటి కారణము? ఇవ్వడం వలన దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు. రెండవది, ఎన్ని తరాలండి? ఎన్ని తరాల వరకు ఈయననే రాజు? ఈయన తర్వాత ఎన్ని తరాల వరకు రాజులయ్యారు ఈయన కుటుంబంలో నుంచి? మీరు మత్తయి సువార్తలో చూస్తే ఉంటుంది. 14 తరాల వరకు, అంటే ఇశ్రాయేలీలు వారు చెరసాలకు కొనిపోబడక ముందు ఎన్ని తరాలు? 14 తరాలు. 14 తరాల వరకు అందరూ రాజులేనండి. అందరూ రాజులే. ఎంత ధన్యత చెప్పండి మీరు. ఎంత ధన్యత చెప్పండి మీరు. మనం ఎవరు అండి? మీరు యాజకులైన రాజులైన యాజక సమూహము అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరు మనం? మామూలు వ్యక్తులు మనం చెప్పండి. ఎవరు మనం? రాజులైన రాజుల్లాగానే ఉండాలి మనం. వినండి ఈ మాట. నువ్వు పేదోడువైనా పేదరాలు అయినా సరే పేదోళ్ళలాగా కనబడకూడదు. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. రాజు ఆయన, యూదారాజు. ఆయన బిడలమైనటువంటి మనం కూడా ఎలాగ ఉండాలండి? రాజుల్లాగానే ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుడు రాజవైభవం అండి. 14 తరాల వరకు రాజులే. ఎందుకు ఇంత ధన్యత ఇచ్చాడంటే ఇవ్వడం వల్ల. అంతేకాదు దేవుని బిడ్డలారా గమనించండి, ఈయనకి ఇంకొక గొప్ప సంగతి చెప్పనా ఈయన గురించి. దావీదు మొదలుకొని ఇశ్రాయేలీలు ఆ చెరసాలకు వెళ్ళబోయే ముందు 14 తరాలు, అక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నారు కదా, అక్కడ వారికి 14 తరాలు. అంటే దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఎన్ని తరాలు? 14 28 తరాలు. ఈయన జీవితంలో ఎక్కువగా చెప్పుకోబడినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, ఆయన వంశములో నుండే ఎవరొచ్చారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి యేసయ్య ఆయనలో నుండే వచ్చాడండి. ఇంక చెప్పండి, ఇంకెంతకన్నా ధన్యత ఉందండి? ఇంతకన్నా ధన్యత ఉందా? మీరు చెప్పండి, ఇంతకన్నా ధన్యత ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన వంశంలో నుండి వచ్చాడు. ఎంత ధన్యత!
ఇది ఇహపరమైన ఆశీర్వాదాలు. నేను ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, కొన్ని మాత్రమే మీకు నేను పరిచయం చేశాను సమయం లేక. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏమిటో చూడండి. కీర్తనల గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తర భాగముగా. ఏముందో చూడండి ప్రియులారా, ఏముంది అక్కడ? 16వ సంకీర్తన 6వ వచనం చూడండి. 16వ సంకీర్తన 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ఆ రెండో మాట కూడా ఉంది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ ఒక్క మాట చాలు, ఎంతో ప్రసంగం మనం చేయొచ్చు. కానీ క్లుప్తంగా మీకు ఒక విషయాన్ని వివరించి నేను ముందుకు వెళ్తాను. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. 2 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. మనోహరం అంటే ఏమిటి? మనోహరం అంటే ఏమిటండి? అందమైన, శ్రేష్టమైన, అదనమాట. మనోహర స్థలములలో నాకు పాలు. ఒకటేమిటి? అక్కడే 2 విషయాలు ఉన్నాయి. గొర్రెల దొడ్డి కంపు కొట్టుద్దా మంచిగా ఉంటుందండి? చూడడానికి ఎలాగుంటుంది గొర్రెల దొడ్డి? అందంగా ఉంటుందా? ఉండదు, అశుభ్రంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. రాజభవనం ఎలాగుంటుంది? మనోహరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని మనోహర స్థలములో ఉంచాడు. రెండవది, ఇహలోకపరమైన ఆశీర్వాదాలే కాదు ఆయన ఇచ్చేది, పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఏమిటది? మనోహర స్థలములలో నాకు పాలు అంటే ఏమిటి? పరలోక రాజ్యములో నాకు ఏం కలిగింది? పాలు పంపులు కలిగాయి, పాలు ప్రాప్తించెను అన్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం ఎలాగుంటుంది? మనోహరముగా ఉంటుంది, మనోహరముగా ఉంటుంది. మీకు ఇంకా కొంచెం వివరంగా అర్థవంతంగా చెప్పాలంటే మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందులో 4వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చూస్తే, క్రీస్తునందు ప్రియులారా, ఒక 2 స్త్రీలు అక్కడ ఉన్నారు. ఎవరెవరు చూడండి. యవోదియా, రెండవది సుంటుకేను. వీరిద్దరు కూడా ఏం చేశారనంటే, వారు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఇవ్వడం అనేటటువంటిది మన ధనమే కాదు, మన సమయము, మన తలాంతులు ఆయనకు ఇవ్వాలి. ఈ స్త్రీలు ఏమేమి ఇచ్చి ఉండొచ్చు? క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే నాతోనూ, క్లెమెంతుతోనూ, మరికొంతమంది దైవ సేవకులతో ఈ స్త్రీలు ఏం చేశారు? చూడండి, సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అనగా ఇక్కడున్న మీరందరూ కూడా, సంఘమంతా కూడా, బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరూ కూడా ఈ రోజున ఏం చేయాలి? మీ ధనము, మీ సమయము, మీ తలాంతులు ఏం చేయాలండి? దేవుని పనిలో ఏం చేయాలండి? చూడండి ఆ మాట, ప్రయాసపడిన వారు. ప్రయాసపడాలి మీరందరూ కూడా. మీకు ఇంతకుముందే చెప్పా, సంఘం అనగా నాది కాదు, సంఘం అయింది అనగా ఆయనది కాదు, సంఘం అనగా ఆమెది కాదు. సంఘం ఎవరిది? మనది. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ది సంఘం. సంఘమంతా కూడా ఏం చేయాలి మరి? సంఘమంతా కూడా ఏం చేయాలండి? మీ తలాంతులు, మీ సమయము, మీ యొక్క ప్రయాస అంతా కూడా దేవుని మందిరంలో అభివృద్ధి చెందడానికి దోహదపడాలన్నమాట మీరందరూ కూడా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి గమనించండి. అలా గనుక చేస్తే ఏం చేస్తాడు దేవుడు?
ఆ స్త్రీలు పేదవారు అయ్యారా? వారికి కూడా 2 ఆశీర్వాదాలు కలిగాయి. ఆయన ఏమంటున్నాడంటే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీలకు ఆ సంఘంతో మాట్లాడుతున్న మాటలన్నమాట. ఇదిగో వారికి మీరు సహాయం చేయండి, వారికి మీరు సహాయం చేయండి. అంతేకాదు ఆయన అంటాడు ఇంకొక మాట కూడా, చాలా అద్భుతమైన మాట. ఆ చివరి వచనంలో చివరి లైన్ చూడండి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మార్లు అంటాడు, నిశ్చయముగా నిశ్చయముగా నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. ఇక్కడ కూడా ఒక నిశ్చయత ఇస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేరేపణతో. ఏమిటది? ఆ స్త్రీలు సేవలో వారు సహకరించారు గనుక దేవుని పనిలో. ఏమండి, దేవుని పనిలో సహకరించడం అంటే ధనం ఇచ్చుండొచ్చు, సమయం ఇచ్చుండొచ్చు, వారు తలాంతులు ఇచ్చుండొచ్చు. ఎంతో ప్రయాసపడ్డారు బిడ్డలో. ఈనాడు దేవుని బిడ్డలారా, మేము స్త్రీలములే, మేము ప్రయాసపడకూడదులే అనుకోమాకండి. ఆ స్త్రీలే ఉదాహరణ. దేవుని పనిలో ఎంత ప్రయాసపడ్డారండి ఇద్దరు వాళ్ళు. ఎవరెవరు వాళ్ళు? యువదియ సుంటుకేను. అందుచేత దేవుడు ఏం చేశాడు, వీరికి పరలోక జీవగ్రంథం అందు అంటే ఏమిటి? జీవగ్రంథము అంటే బ్రతికించే గ్రంథం. అంటే ఎప్పటికీ ఉండేది, కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది కాదు. పరలోక రాజ్యం కూడా అప్పుడప్పుడు ఉంటుందా? ఇట్లుండి ఇట్లా పోయేదా? మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అక్కడ నిత్యము ఆయనతో కూడా ఉంటాము. ఏమండి, పరలోక రాజ్యంలో చావు ఉంటుందా? చావు ఉండదు. అక్కడ నిత్యము ఎప్పుడూ మనం ఉంటాం. ఏమండి, మీరు ఒక మాట పరిశీలించాలి. మీరు ఏమిటంటే, ఇప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని ఇహలోక పరంగా దీవించడానికే మీ తలాంతులు, మీ కానుకలు, మీ సమయం ఇస్తే, మీరు చచ్చిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? మీరు చనిపోయిన తర్వాత ఏమిటి పరిస్థితి? అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే పరలోక రాజ్యము. యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డ వారు ఒకటే ఒకటి విశ్వసించాలి. ఏమిటంటే ఒకే ఒక పట్టుబట్టాలి. ఏమిటంటే పరలోక రాజ్యం నాకు కావాలి. ఏమండి, ఇది అశాశ్వతమైంది. నీ డబ్బు ఉండదు, నువ్వు ఉండవు, కొంతకాలంలో ఏముండదు, నీ బలగం ఉండదు, ఇంకేముండదు. ఒక్కడే ఉండేది. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకు తోడుగా ఉండేది. మనం చచ్చిపోయినా కూడా బతికున్నామా చచ్చినామా ఎక్కడికి మనం? మనతో ఉండేది యేసయ్యే నిత్యము. ఇక్కడున్నా పరమందున్నా యేసయ్యే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకన్నా భాగ్యం ఏముందండి చెప్పండి? ఇంతకన్నా భాగ్యం ఏముంది? పరలోక రాజ్యము ఆ స్త్రీలకు ప్రాప్తించబడింది. దావీదు భక్తుడు కూడా అదే అన్నమాట. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఈ స్త్రీలకు కూడా పరలోక రాజ్యం మందు వారికి స్థానము కల్పించబడింది. అయితే దేవుని బిడ్డలారా, మరొకసారి వినండి. మనం ఇచ్చేటప్పుడు ఏది పెడితే అది ఇవ్వకూడదు. ఆయనకి శ్రేష్టమైందే ఇవ్వాలి. ఏదైనా ఇప్పుడు ఉదాహరణకండి, మన తలాంతుల విషయమే చూద్దాం. మన తలాంతులు కూడా ఉదాహరణకి పాటలు పాడతాం, మనం వాయిద్యాలు వాయిస్తాం. రండి నాన్న, వాయిద్యకారులు రండి, వాయిద్యకారులు అక్కడ ఉండండి. పాటలు పాడతాము, వాయిద్యాలు వాయిస్తాము. మరి ఎట్టివ్వాలి దేవుడికి? అది ఎట్టివ్వాలి? కీర్తన గ్రంథం 150 సంకీర్తన చూడండి ఒకసారి. ఏముందో చూడండి ప్రియులరా, ఒకసారి చూడండి. తప్పకుండా అందరూ చూడాలి. నేను ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి, మీ కొరకు నేను చూపిస్తున్నాను. చూడండి ఏమిటది. 150వ సంకీర్తనను మీరు చూడండి ప్రియులరా. ఎంత చక్కని మాట ఉందో అక్కడ చూడండి. మనం ఆ పాట పాడతాం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. చక్కని స్వరములతో ఆయనను
స్తుతించుడి అని చరణం కూడా పాడతాంగా మనం. ఏమిటి అది? ఆ చరణం ఏమిటి? భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్వరమండలాలతో, చక్కని స్వరాలతో ప్రభువును ఆరాధించాలి. దావీదు భక్తుడు ఎట్టబడితే అట్ట పాడాడా? ఎట్టబడితే అట్ట వాయిద్యాలు వాయించాడా? లేదు. చక్కని స్వరాలతో ప్రభువును ఆరాధించాడు. అందుకని మనం ఒక పాటను ఇందాక మన క్వైర్ బిడ్డలు పాడారు. ఏం పాట అది? ఏం పాట? సుమధుర స్వరముల గానాలతో, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. అందరం పాడదాం, అందరము. సుమధుర స్వరముల గానాలతో కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరములతో, వేలాది దూతల గలములతో, మహాశరాబులతో. మీకు తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధుడు 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 అనే ఆ పరమదూతలు, శరాబులు దేవుణ్ణి గాన ప్రతిగానములు చేస్తున్నాయంట. ఎలాగా? సుమధుర స్వరం. మధుర కాదు, సుమధుర, మంచి పాటలు, చక్కని పాటలు. ఏమండి, ఆ దేవదూతలు ఆరాధిస్తున్నారు. శరాబులు అంటే 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో దేవుని యొక్క తేజస్సును చూడలేక కళ్ళు కప్పుకుంటాయి. ఆ మహాశరాబులు సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారు. మరి నీవు నేనేం చేయాలి? గాన ప్రతిగానములు అంటే ఏమిటండి? గాన ప్రతిగానములు అంటే ఏమిటి? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు ఆ మాట? తెలియదుగా. గానము అంటే పాటలు పాడడం. ఉదాహరణకి ఇప్పుడే మీకు అర్థం చూపిస్తా. గాన ఈ పాట తెలుసుగా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. పాడండి ఒకసారి, అందరం పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా. అందరూ కలిసి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ కొంచెం స్పీడ్గా స్పీడ్ టెంపో పంచాలి.
ఇంకా సరిగ్గా పాడలేం మనం. టెంపో పెరగాలి. మీరు కూడా నీ మాట చాలయ్యా అంటే పాడుతూనే ఉండాలి. వెనకాల నేనేమన్నాను? యేసు నీవే. ఇది గానము, అదనమాట. గాన ప్రతిగానములు అంటే అది. ఆ పరమందు పరిశుద్ధుడు 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 అంటుంటే అది ఏమవుతున్నాయి? పరిశుద్ధుడు సింపుల్ చెప్పాలంటే గోల్కొండకి వెళ్ళారుగా మీరు. గోల్కొండలో ఎంట్రన్స్లో నిలబడి అలా చెప్పడం కొడితే ఏమవుతుంది? అది తిరుగుతూ ఉంటుంది రౌండ్. అదనమాట గాన ప్రతిగానములు అంటే. రీసౌండ్ వస్తూ ఉంటుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాగా గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఎలాగా? సుమధుర స్వరములతో. వాయిద్యాలు కూడా ఎలాగనుకుంటున్నారు? ఎట్టబడితట్టు కాదు. దావీదు భక్తుడు వాయిద్యం వాయిస్తే ఏమైందండి? చూడండి ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను. దావీదు భక్తుడు సితారా వీణ పట్టుకొని వాయిద్యం వాయిస్తే ఏం బారిపోయాయి? సౌలుకు పట్టిన దురాత్మ బారిపోయింది. ఇప్పుడు వాయిద్యకారులు గమనించండి. వాయిద్యాలు వాయిస్తే దురాత్మ పారిపోవాలా, దురాత్మలు రావాలా? చెప్పాలి మీరే. దురాత్మలు పారిపోవాలి, దురాత్మలు రాకూడదు. ఏమనుకో మాకండి, పాటలు పాడేవారు వాయిద్యకారులు కొంతమంది ఉన్నారు. ఇట్లా అనుకున్న వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? చూపిస్తాను చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఏది పడితే అది ఇవ్వకూడదు, శ్రేష్టమైంది ఇవ్వాలి. మన దేవుడు గొప్పవాడు కనుక ఈ మాట చెప్తున్నాను, వినండి. చూడండి, కొంతమంది ఏమనుకుంటున్నారు? ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు 6:5. 6వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అందరు తీశారా? తీయాలి, అందరు చూడాలి ఈ మాటలు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. కొంతమంది ఏం చేస్తున్నారంట? సూపర్ పాడుతున్నాం మేము. వాళ్ళు అనుకుంటేది పాటలు పాడేవారు ఏమనుకుంటున్నారు? ఎక్సలెంట్గా పాడుతున్నాం మేము. వాయిద్యకారులు కూడా ఏమనుకుంటున్నారు? మాకు తిరగలేదు, సూపర్ వాయిస్తున్నాం మేము. మా దెబ్బకి అసలు గడగడలాడిపోతాయి, దెయ్యాలు కూడా పారిపోతాయి, దెయ్యాలు వస్తాయి. ఎట్టబడితట్టు వాయిస్తే, ఎట్టబడితట్టు పాటలు పాడితే చూడండి, ఉందా లేదా? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. ఎట్టబడితట్ట పాటలు పాడితే, ఎట్టబడితట్టు వాయిద్యాలు వాయిస్తే దయ్యాలు వస్తాయి, దయ్యాలు ఓవు. దావీదు వాయిస్తే దురాత్మలు పారిపోయాయి, దయ్యాలు పారిపోయాయి. ఏమంటే పుట్టగానే ఎవరు ప్రొఫెషనల్స్ అవరు. అలాగని చెప్పి మన చేతగా కాదు, మనకే వస్తుంది. మనకే ప్రయాసపడినప్పుడు కృషి కష్టే ఫలి. అవునా కాదండి? కష్టే ఫలి అవ్వాలి. మన సంఘంలో బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ క్రింద 147 సంఘాలు బ్రాంచెస్ ఉన్నాయి.
అన్ని సంఘాలలో ఈ బ్రాంచ్ చర్చెస్లో మన చర్చ్ ప్రథమ స్థానంలో ఉండునుగాక. క్వైర్లో, ఇటు పాటలు, అన్ని విషయాల్లో. మన తల్లి సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అని మనం చేరుకోలేము, కానీ కనీసం దగ్గరకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మనం అందరం ఏం చేయాలి? అందరం ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఎవరు ప్రొఫెషనల్ కాదండి, మనం ఎవరు ప్రొఫెషనల్స్ కాదు, కానీ అయి తీరుతాము. ఎప్పుడు? మన దేవునికి శ్రేష్టమైంది ఇయ్యాలి. మనం ఏది పడితే తీయకూడదు. మన తలాంతులు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఉపమానంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక అతనంట దూర ప్రయాణం వెళ్తూ యజమానుడు పిలిచాడు. ముగ్గురిని పిలిచి వారి సామర్థ్యం కొలది ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? తలాంతులు. 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక అతనికి 2 తలాంతులు. ఇంకొక అతనికి 5 తలాంతులు కలిగినోడు ఏం చేశాడు? ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగినోడు, 1 తలాంతులు కలిగినోడు భూమిలో. అలాగ ఉండకూడదు మనం. మీకు ఆ మాటను చూపిస్తుంది చూడండి, చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆ తలాంతుల గురించి ఒక చక్కని మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి ప్రియులారా. 25వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. 20-21 వచనాలు. 20 ఏంటి? అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చి అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. అదనమాట. దేవునికి శ్రేష్టమైంది నువ్వు ఇస్తే, నేను అప్పుడప్పుడు అంటాను కదా, షబాష్, వెరీ గుడ్, భలే పాడారు, భలే వాయించారు, అప్పుడప్పుడు అంటుంటానుగా. నాది పక్కన పెట్టండి. స్వయాన దేవుడే ఏమంటాడు? భలా నమ్మకమైన చెడ్డదాసుడా. అంటే మంచోడు, నువ్వు మంచిదానివి. ఎందుకంటే నీకు నేను ఇచ్చిన తలాంతును నువ్వేం చేశావు? జాగ్రత్తగా, భద్రంగా దాన్ని ఇంకా కొంచెం సానబెట్టావు. ఏమండి, రాళ్ళల్లో ఒకటేమిటి? వజ్రాయి. ఈ వజ్రాయి విలువ పెరగాలంటే ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఆ పనికి మాలిన, దిక్కుమాలిన అవన్నిటిని కూడా ఏం చేయాలి? సానబట్టాలి వాటిని, ఆ వజ్రాన్ని. పనికిరాని అన్నీ తీసేయాలి. మనలో చాలా ఉంటాయి పనికిరాని అన్నీ కూడా. వాటన్నిటిని ఏం చేయాలి? తీసి అవతల పడేయాలి. నమ్మకంగా ఇవ్వాలి దేవునికి. మన తలాంతు కూడా చక్కగా తయారు చేసి. ఇప్పుడు కొంతమంది అమ్మలు ఉంటారు, వారు ఏం భోజనం చేస్తారండి, ఏం రుచికరమైన భోజనాలు. మీలో చాలామంది ఉన్నారు, పురుషులు కూడా ఏం తక్కువ ఏం కాదు, కానీ అద్భుతమైనటువంటి వంటకం తయారు చేస్తారు. అది తింటుంటే అమృతంలాగా ఉంటుంది. దేవునికి కూడా అద్భుతమైనటువంటిది, చక్కని శ్రేష్టమైంది తయారు చేసి ఆయనకి ఇవ్వాలి. మనలో ఉన్న ప్రతిదీ పనికి మళ్ళిందంతా తీసేసి, చెత్తను తీసి అవతల పడేసి శ్రేష్టమైనది ఏమి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? భలా నమ్మకమైన మంచి, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి పాటలు పాడండి అయ్యా, వాయిద్యాలు వాయించండి అయ్యా అంటే, నేను పాడిందే పాడురా, ఏం మాట ఉంటుంది కదా, పాడిందే పాడురా పసిపల్ల దాసుడా. ఇంక అదే కుదరదండి మనకది. శ్రేష్టమైనది ఇవ్వాలి మన దేవునికి, అద్భుతమైనది ఇవ్వాలి మన దేవునికి. దేవుని బిడ్డలారా, తలాంతుల గురించి విషయం చెప్తున్నా. దావీదు భక్తుడు ఇచ్చాడు, అందుకని దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను శ్రేష్టమైనది ప్రభువుకి ఇవ్వాలండి. మన దేవుడు మామూలు దేవుడు కాదండి, జీవము కలిగినటువంటి దేవుడు అండి ఆయన. అంత గొప్ప దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం సాధించాలి, మనం చెయ్యాలి, ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఇంకొక మాట చెప్పనా, వినండి. మన సంఘం మంచి పాటలు పాడుతూ, క్వైర్ వాయిద్యాలు చక్కగా వాయిస్తూ ఉంటే సంఘం సరిపోదండి, మందిరం సరిపోదండి. నమ్మండి మాట.
చాలామంది పాటలు విని ప్రశాంతంగా ఉండి అనేక మంది ఇంకెక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నా. విజయవాడ ఉందిగా, ఆ మహానగరంలో మైకులు పైన ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు? గొట్టాలు ఉంటాయి పైన, పుంగలు. ఆ పుంగలు వాటిలో నుంచి పాటలు వెళ్తే కొంతమంది అంట చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఆ పాటలు విని రక్షింపబడిన వారు బోల్డంత మంది ఉన్నారటండి. పాటలు విని, అంటే పాటకు అంత శక్తి ఉన్నది. ఇంతగా ఎందుకు వివరిస్తూ చెప్తున్నానంటే పాటలో శక్తి ఉన్నది, వాయిద్యములో శక్తి ఉన్నది. ఈ శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి మనం. ఈ తలాంతులు దేవుడు మనల్ని నమ్మించినప్పుడు ఏం చేయాలి? మనం నమ్మకంగా ఇంకా దాన్ని, ఆ 5 తలాంతులోడు 2 ఇంకా 5 చేశాడు, 2 తలాంతులోడు ఇంకా 2 చేశాడు, ఇచ్చాడు, బలా ఆయన కూడా మెచ్చుకున్నాడు. కానీ ఒక్కడు మాత్రం భూమిలో పాతి పెట్టాడు. అట్ట ఉండకూడదు. మనం శ్రేష్టమైంది ప్రభువుకి ఇవ్వాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసుకుంటూ పోతే తలాంతులే కాదు, మనకున్న ధనము, మనకున్న సమయము అన్నీ ఇస్తే ప్రభువుకి తక్కువ చేయడండి. ఆయన తక్కువ చేయడు. ఉదాహరణకి మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు అందరు అక్కడే ఉన్నారు. యేసే ప్రేమగల్లోడు గనుక అందరిని చూశాడు. వీళ్ళకి మీరే భోజనం పెట్టమన్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? శిష్యులను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలంటే చూడండి అన్నాడు. వారు వెతుకుతూ ఉంటే ఒక చిన్న బాలుడి దగ్గర ఏమేమి దొరికాయి? 5 రొట్టెలు 2. మీకు రెఫరెన్స్ కావాలంటే నేను ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రియులరా, యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చూస్తే 12-13 వచనాల్లో ఉంటాయన్నమాట. ఆ చిన్న బాలుడు వాళ్ళ అమ్మ పంపించిందనమాట, ఈ రొట్టెలు చేపలు తిన్నాయన అని. ఆ పిల్లవాడు ఏం చేశాడండి? యేసయ్యకి ఇచ్చేశాడు. వాటిని యేసయ్య ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించి, ఆ దినాల్లో స్త్రీలు పిల్లలు లెక్కలేదు, కౌంట్లో రారు వాళ్ళు. 5,000 మంది, ఇంచుమించు 5,000 మంది పురుషులేనంట. అంతమంది, ఎక్కడ చూసినా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. కానీ మన మందిరంలో చాలా గొప్పతనం ఏంటంటే అందరూ ఈక్వల్గా ఉన్నారు, పురుషులు స్త్రీలు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కానీ కొన్ని సంఘాల్లో ఎక్కువ స్త్రీలే కనబడతారు. ఆ దినాల్లో కూడా ఎక్కువ స్త్రీలు ఉండొచ్చు, పిల్లలు ఎక్కువ మంది. కానీ ఎన్ని అందరికి సరిపోయి తిని తృప్తి చెందిన తర్వాత అనుంది. తృప్తి చెందిన తర్వాత ఎన్ని గంపలు ఎత్తారండి వాళ్ళు? 12 గంపలు. దేనికి సాదృశ్యం 12 గంపలు? నా సేవ చేయడానికి వచ్చిన మీకు నేను ఏది కొదువు చేయను, అదనమాట అక్కడ దాని ఉద్దేశం. సరే, ఇక్కడ అస్సలు విషయం విందాం. ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడే, బాలుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన ఆ పిల్లవాడిని దేవుడు ఏం చేసి ఉండొచ్చండి? మీరు చెప్పండి, జస్ట్ ఊహించండి ఒకసారి. ఆశీర్వదించాడంటారా? ఆశీర్వదించలేదంటారా? ఎక్సలెంట్, ఇంకా అందులో తిరుగులేదు. గొప్పగా ఆ చిన్న పిల్లవాడిని దేవుడు దీవించుండొచ్చు. ఉదాహరణకి సీమోను పేతురు ఒక్క ధోనిస్తే యేసయ్య ఏం చేశాడు? ఒక్క ఖాళీ ధోనిస్తే యేసయ్య ఏం చేశాడండి? లూకాసు వార్తలో ఉంటుంది కదండి, 7వ వచనంలో ఉంటుంది కదా. లూకాసు వార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 2 నిండు దోనెలు పట్టున్నంత చేపలను, విస్తారమైన చేపలను యేసయ్య ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇస్తే నీకు తక్కువ లేనే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డ, నా జీవితంలో జరిగిన, పోయిన వారమే నేను నా ఫస్ట్ శాలరీ ఇచ్చాను కదా. ఎక్కడ విషయం పక్కన పెట్టండి, నాకు దేవుడు ఎన్ని ఇచ్చాడు తెలుసా? ఏదో ఒక రూపంలో ఎన్ని ఇచ్చాడో తెలుసా? దగ్గర 1,00,000 రూపాయలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క శాలరీ ఇస్తే, అంటే నాకు 5 రెట్లు దేవుడిచ్చాడు ఏదో రూపంలో. నమ్మండి ప్రియులారా, ఇది సత్యమండి. మన అంశం కూడా అదే. ఇచ్చుకొనుట
పుచ్చుకొనుట కొరకే. ఇవ్వు నువ్వు. మన సంఘం, మన మందిరంలో ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సింది జనరేటర్. చెప్పాను పోయిన వారం, శబ్దం చేసేది కాదని. శబ్దం చేసేది మంచిది, మన దేవునికి ఇచ్చేది ఎట్లుండాలి? శ్రేష్టమైనది. మీలో చాలామంది ప్రేరేపించబడ్డారు. ఏమంటే ఒక సంఘంలో మా స్నేహితుడు ఉన్నాడు, రెవరెండ్ డాక్టర్ సింగారపు సొలమన్ రాజు గారు. వారి సంఘంలో నుండి కొత్త కమిటీ వచ్చిందట. 16 లక్షలు శాంక్షన్ చేశారంట సౌండ్ సిస్టమ్కి ఒకేసారి. అంటే వాళ్ళకి తెలుసు, దాని విలువ తెలుసు. మన సౌండ్ ఇప్పుడు బాగానే ఉంది మనకి, దాని మొన్నే రిపేర్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. కొంతకాలం వరకు ఇబ్బంది లేదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు కావాల్సిందే జనరేటర్. కొంతమంది మీలో ప్రేరేపించబడ్డారు. ఇస్తావా పోతావా? పోయే పనులు చేసుకోమాకదు, అటు పోవద్దు. మనం ఇవ్వాలి, దీవించబడాలి. ఇవ్వాలి, దీవించబడాలి. ఇస్తే దేవుడు దీవిస్తాడు, ఇస్తే ఆశీర్వదిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి? ఆయనకు తక్కువై కాదు, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలి. అది దైవ చిత్తం. వినండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏమండి, ఆ చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వడం చేత ఏం జరిగింది? అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారందరూ కూడా ఏమయ్యారండి? తృప్తి చెందబడ్డారు. ఆకలి తీర్చబడింది. ఈనాడు మన సంఘంలో చాలామంది ఆకలితో ఉన్నారండి. చాలామంది నాకు చాలామంది చెప్పారు అన్నమాట, ఆకలి తీర్చబడుతుంది మాకని. దేవుని బిడ్డలారా, ఎన్నో కొదువులు ఉన్నాయి, అవన్నీ తీర్చబడాలంటే చూడండి, మన మందిరాన్ని చూడండి, ఏమేమి అవసరతలు ఉన్నాయి చూడండి. చూసి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని అనుకరించి ఇవ్వండి. అంటే ఏదో ఖాళీగా ఉంది ఇచ్చేద్దాం, అది కాదు. అనౌన్స్మెంట్స్ జరుగుతుంది. మన తల్లి సంఘం ఉంది కదా, బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్, చీసామేలే గారు ఒక చిన్న ప్రకటన చేస్తే అది అయిపోతుంది ఆ రోజు, అంతే. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అక్కడ ఏం కావాలో అది నెక్స్ట్ వీక్ కల్లా అయిపోద్ది. అందుకని అంత దీవించబడుతున్నారండి మన బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. ఎంత విస్తరిస్తుందండి, ఎన్ని బ్రాంచ్ చర్చెస్. మన తల్లి సంఘం లాగా అవ్వాలి. మనది ఎప్పుడు అవ్వాలి చెప్పండి? ఇంకా పిల్ల సంఘం లాగానే ఉందామా? చెందాలి, అభివృద్ధి చెందాలి. ఎప్పుడు అవుతుంది ఇది అంటే, ఇస్తున్నప్పుడు దేవునికి నీకు ఇచ్చిన కొలది ప్రభువుకి ఇవ్వాలి. ఎటువంటిది ఇవ్వాలి ప్రభువుకి? ఇస్తే శ్రేష్టమైనది. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు ఆశీర్వదించబడతావు. దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, ఎవరు అట్టి చూడమాకండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు వాక్యం విన్న ప్రతి బిడ్డ, దేవుని బిడ్డలారా, మీరు వాక్యం విన్నారు కదా. ఇంకా మీలో ఎవరైనా ప్రేరేపించబడి, ఇదిగో పాస్టర్ గారు జనరేటర్ కొరకు నా వంతు సహకారం నేను అందిస్తాను, స్పాన్సర్ నేను చేస్తాను, ఇవ్వడం చేత ఎన్ని దీవెనలో ఎన్నో ఆశీర్వాదాలు మీ వాక్యంలో చూస్తాం. ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి కనుక పేతురును దీవించాడు, కాలిదోరనిస్తే. ఆ చిన్న బాలుని దీవించాడు, దావీదు మహాభక్తుడిని దీవించాడు. ఆ యొక్క మరి లౌదోకి ఆ స్త్రీని వారిని దేవుడు దీవించాడు. ఇదిగో మమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఇదిగో నా వంతుగా నేను దేవుని మందిరంలో ఒక జనరేటర్ కావాలి కనుక నా ధనం ఇస్తున్నాను, ఇదిగో నేను ఇస్తానని నువ్వు ప్రేరేపించబడితే మీ కుడి చేతిని చూపిస్తారా? దయచేసి ఎవరు అటు చూడమాకండి. ప్రేరేపించబడిన వారిలో మీలో అమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక. అమలారా ఆ పేర్లు రాసుకోండి దయచేసి. అయ్యా అమలారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు అలాగే ఉండండి అమ్మా. మీ పేర్లు సార్కి తెలియకపోతే ఆరాధన అయిన తర్వాత రాసుకుంటారు, వచ్చి కలవండి. మేము ప్రభు మరి ఆయన జనరేటర్ కొరకు మేము ధనం ఇవ్వాలను. పురుషుల్లో ఇంకెవరు ఉన్నారా ప్రియులారా? పురుషుల్లో చివరిసారిగా ప్రసంగం ఈ వారంతో ముగించబడుతుంది. వచ్చే వారం కానుకల గురించిన ప్రసంగం ఉండదు. ఇంకెవరైనా ఉంటే మీ కుడి చేతిని చూపిస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంతేకాదు ధనమే కాదు, మా తలాంతులు ఇస్తాం ప్రభుకి.
మా సమయం ఇస్తాము, మా సమయం ఇస్తాము, మా ధనం ఇస్తాము, ఆయన పరిచర్యలో మేము పాల్పొందులు పొందుతాం అన్న వాళ్ళు మీ కుడి చేతుని చూపించండి దయచేసి. అందరూ కూడా ఇష్టపూర్వకంగా అందరూ లేచి నిలబడండి దయచేసి. అందరూ లేచి నిలబడండి. ఎవరు అట్టిడి చూడమాకండి. మా తలాంతులు, మా ధనము, మా యొక్క సమయము ప్రభువానికి ఇస్తాం. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి పిల్లలు. ఎవరు అట్టిడి చూడమాకండి. కళ్ళు మూసుకోండి. అందరం కూడా మరొకసారి ఇదిగో దేవా నా జీవితం అనే ఈ పల్లవిని పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో అయ్యా నా ధనము, నా తలాంతులు, నా సమయము నీకు ఇస్తున్నానయ్యా. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మహాగణుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయనా మీకు స్తుతులు స్తోత్రములు. మీ వాక్యంలో నుంచి మేము చూసామయ్యా, ఇచ్చుకొనుట పుచ్చుకొనుట కొరకే అనే మా అర్పణలు, మా తలాంతులు, మా ధనము, మా సమయము సమస్తము నాయన మీకు ఇవ్వడం చేత అది మాకు దీవెన. దావీదు భక్తుని జీవితంలో మేము చూసాం. ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. కారణం అతడు మీకు ఇవ్వడం చేత. ఇలాగ నాయన ఎంతమంది అయితే బిడ్డలు మా సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘంలో నాయన ఒక జనరేటర్ అవసరత ఉన్నది. ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారు ప్రేరేపించబడి, ఇదిగో నా స్వేచ్ఛార్పణగా జనరేటర్ కొరకు నా ధనం ఇస్తానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, ఒప్పించబడి కానుకలు ఇచ్చారు. మీ ఆకాశపు వాక్యంలో వెప్పి పటజాల దేవులతో నింపండి నాయన. నువ్వు కొదువు చేసే దేవుడు కాదు నాయన. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చారు. మా ప్రియులని సమృద్ధితో నింపండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సమాజపరంగా, విద్యాపరంగా అన్ని కోణాల్లో ఉన్నత స్థితిలో ఉంచండి. నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలముపైకి, కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు భక్తుడు అడిగినప్పుడు మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు ఎక్కించారు. మా ప్రియులను కూడా మీరు ఎక్కించండి. ఉన్నత శిఖరాలను అధిరోహించే కృపను అనుగ్రహించమని మా ప్రియ సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ, ఈ యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి. వారు కూడా నాయన ప్రేరేపించబడడానికి సహాయం చేయమని ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్న మీకు అందరికీ, యావత్ సంఘానికి, మరి ముఖ్యంగా మరి నేను ప్రభు మరి ఆ మందిరములో ఏ అవసరతలు ఉన్నాయి వాటి నిమిత్తమై నా కానుకలు, నా సమయము, నా ధనము నేను ఇస్తానని తీర్మానం చేసుకున్న, జీవితాలను, హృదయాన్ని సమర్పిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.